స్వార్థపర శక్తులు బలమైన శక్తిగా అడ్డం పడుతున్న ఈ రోజుల్లో మనం గెలవకపోతే ఇంకా 100 తరాలైన మన జాతికి బానిసత్వాలు ఉంటాయి. ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ ఎప్పుడు గెలవం. ఇంతకాలం వాళ్ళ తండ్రి వాళ్ళందరూ కలిసి ఇంటర్నల్ గా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరెవరినో ప్రోత్సహించే ప్రయత్నం చేశారు మనకు వ్యతిరేకంగా. కానీ నడి రోడ్డు మీద వాళ్ళే వచ్చి యుద్ధంలో మనకు ఎదురుగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళని ఓడించి జాతిని గెలిపించుకోకపోతే ఇంకెప్పుడు గెలవలేదు. మాదిగ జాతి మిగతా కులాలు బానిసత్వంలో పడతాయి. అందువల్ల వాళ్ళని ఓడించాల్సిందే, వర్గీకరణ సాధించాల్సిందే, మన బిడ్డలకు 100 తరాలు భవిష్యత్తు ఇవ్వాల్సిందే. అందుకోసమే ఎన్నో రూపాలుగా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చేసాం. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నిలబెట్టుకోకపోతే ఇంత దూరం వచ్చిన తర్వాత దళితుల్లో 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్న అంశానికి నాయకత్వం అవుతున్నాం మనం. సమాజంలో అన్ని వర్గాలు మద్దతు ఇచ్చిన అంశానికి నాయకత్వం అవుతున్నాం మనం. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అంశానికి నాయకత్వం అవుతున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుకూలంగా మనం నాయకత్వం అవుతున్నాం. ప్రధానమంత్రులు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా చేస్తున్నాం. రాష్ట్రపతులకు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉద్యమం చేస్తున్నాం. ఇంత నైతిక మద్దతున్న ఈ సమయంలో నువ్వు గెలవకపోతే ఎప్పుడు గెలుస్తావు? ఈ సమయంలో నువ్వు గెలిపించుకోతే ఇంకెప్పుడు గెలిపించుకుంటాం? ఇదే సమయం. ఇప్పుడు ఓడిపోతే 100 తరాలు బానిసత్వంలో పడతాయి. ఇప్పుడు గెలిస్తే 100 తరాలు భవిష్యత్తు ఉంటుంది. మన పిల్లలు చదువుల్లో ముందుకెళ్ళాలంటే, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే, ఆర్థికంగా రాజకీయంగా మనం ఎదగాలంటే రేపు ప్రతి మాదిగ బిడ్డ డప్పును సంకనేసుకొని హైదరాబాద్ రావాల్సిందే.